వేల్పు క్రాస్ రోడ్ వద్ద రుణమాఫీ వర్తించని రైతులతో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. బాల్కొండ నియోజకవర్గానికి చెందిన రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రేవంత్ రెడ్డి రైతు మాఫీ విధానాన్ని వ్యతిరేకిస్తూ సుమారు అరగంట సేపు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ మేరకు బేషరతుగా రుణమాఫీ వర్తింపజేయాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పట్టాదారు పాస్ పుస్తకాల ద్వారా బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలన్నీ ఎటువంటి కొర్రీలు పెట్టకుండా మాఫీ చేయాలన్నారు. రుణమాఫీ రైతులందరికీ వర్తించే వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వదిలేది లేదని హెచ్చరించారు. ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులు రైతులు ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఏసీపీ బస్వారెడ్డి, భీమ్గల్ సిఐ ఎస్ఐలు పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఏదైతే ప్రభుత్వం డాటా ఉందో రైతు పాస్బుక్ ప్రతి ఒక్కరు కూడా ప్రతి రైతుకు కూడా రుణమాఫీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ రైతాంగానికి ప్రత్యేక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరందరూ దీన్ని ఆమోదిస్తే దీన్ని ప్రభుత్వానికి పంపిద్దాం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నమస్కారం. బాల్కొండ నియోజకవర్గంలో 47,070 మంది అర్హులైన రుణాలు తీసుకున్న రైతులు ఉంటే మీరు చేసిన రుణమాఫీ పథకంలో 3 దఫాల్లో కలిపి కేవలం 15,849 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది. ఇంకా 31,221 మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. కావున మమ్మల్ని వివిధ ఆఫీసుల చుట్టూ తిప్పకుండా నేరుగా బ్యాంకుల నుండి లిస్టు తెప్పించుకొని ఎలాంటి షరతులు పెట్టకుండా మిగిలిన 31,221 మంది రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని ఈ రైతు ధర్నా కార్యక్రమం వేదిక నుండి కోరుతున్నాం. మా కోరికను పెడచెవిన పెట్టి రుణమాఫీ చేయడం ఆలస్యం చేస్తే రైతు ఉద్యమం ఇంకా తీవ్రతరం చేస్తామని మీకు తెలియజేస్తున్నాం. రుణమాఫీ కాని రైతులు మరియు బీఆర్ఎస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గం మీ అందరి సత్యంతో తెలియజేస్తే ఇది ప్రభుత్వానికి పంపిస్తాం. నేను ఈ సందర్భంగా రైతులందరికీ మనం వేస్తా ఉన్నా, ఈ పోరుబాట ఈ రోజుతో ఆగదు. మీరు మీ గ్రామాల్లో మొత్తం లిస్టులు వస్తాయి. ఆ లిస్టులు తీసుకొని మీ గ్రామాల్లో మీ గ్రామ పంచాయతీ ఆఫీసుల ముందు మీరు ధర్నాలు చేయండి. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచండి. అప్పుడే మనకు రుణమాఫీ జరుగుతుందో తప్పిస్తే మనం ఇంట్లో కూర్చుంటే రుణమాఫీ కాదు అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఏ గ్రామానికి ఆ గ్రామంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఒత్తిడి పెంచండి. టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నేను కూడా మీ రైతన్నలకు అండగా ఉంటాం. మీరు మొదలు పెట్టండి, మేము మీతో పాటు తోడుగా ఉంటాం. నేను పిలవండి, ఎక్కడికంటే ఏ ధర్నా ఏ పోరుబాటుకైనా సరే నేను రావడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఇదో ఈ ఉత్తరాన్ని ఆర్టీఓ గారు వచ్చి తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ ఎవరైనా పోలీస్ అధికారులు ఉంటే ఆర్టీఓ గారికి ఫోన్ చేసి వెంటనే పిలిపియండి. రుణమాఫీ చేస్తాను. రైతు పక్షపాత రేవంత్ రెడ్డి, నేను రైతులు అంటే నాకు ఇష్టం కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారితో చేరుతున్నా అని స్టేట్మెంట్ ఇచ్చింది ఆయన. ఇప్పుడు ఏమంటారు పెద్ద మనిషి మీరు? రుణమాఫీ చేసిందా రేవంత్ రెడ్డి? అందుకే నేను వారికి సలహా ఇస్తా ఉన్నా, వారికి సూచిస్తా ఉన్నా. నువ్వు ఏ రేవంత్ రెడ్డిని నమ్మి నువ్వు రైతుల కోసం అని చెప్పి పోయావు, ఇవాళ రైతులు రోడ్డు మీద పడ్డారు. ఇవాళ రోడ్డు మీద ఆవేదన చేస్తున్నారు. ఇవాళ రోడ్డు మీద కూర్చొని అగ్రహం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడన్నా పోతాడు, రైతుల అగ్రహంలో కొట్టుకుపోతాడు. రేవంత్ రెడ్డితో పాటు మీరు కూడా కొట్టుకుపోతాడు లేకుంటే. కాబట్టి ఇప్పటికైనా బాల్కొండ నియోజకవర్గ రైతున్న అగ్రాన్ని చూసైనా మార్పు తెచ్చుకొని మళ్ళీ ఇటు రండి అని చెప్పి
వారికి నేను సూచన చేస్తా ఉన్నా. లేకపోతే కొట్టకపోయేది ఖాయం. మంచి మాట చెప్తాం, మంచి మాట చెప్తాం. ఇంకో 9 మంది పోయింది కదా, ఇంకో 9 మంది పోయింది కదా, ఇంకో 9 మంది కూడా పోయింది కదా. సోదరులారా చూడండి, రైతుల అగ్రహం మీ నియోజకవర్గాల్లో కూడా ఇక్కడే ఉంటుంది అగ్రహం. మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డితో ఉంటారంటే మీరు రేవంత్ రెడ్డితో పాటు కొట్టుకుపోయేది ఖాయం. కాబట్టి ఆ 9 మంది ఎమ్మెల్యేలు కూడా సూచిస్తున్నా, నేను ఆలోచించండి. రైతుల అగ్రహాల్లో కొట్టుతా పోతారా, తప్పు తెలుసుకుని మళ్ళీ ఇటువైపు వస్తారా, ఆలోచించండి అని చెప్పి నేను సూచిస్తా ఉన్నా.